హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి వ్లాగ్ అయితే తీశాను. అంటే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ కళ్యాణం జరుగుతుంటే అది మీకు కూడా చూపించాలని అయితే నేను వీడియో తీసాను అనమాట. ముందుగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మీ అందరికీ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ముందు ముగ్గు వేసేసి ఇట్లా ఇల్లంతా అలంకరించేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ముందు పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో. అందరికీ తెలిసిందే శ్రీరామనవమి అనగానే ప్రసాదాలు మనకు గుర్తొచ్చేది పానకం వడపప్పే కదా. నేను కూడా అవి మాత్రమే పెట్టుకున్నాను అనమాట. మీరు ఇంకేమైనా ప్రసాదాలు చేశారా? నా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే ఇదిగోండి అవి శివయ్యకి అభిషేకం చేసిన నీళ్ళు అనమాట. ఇట్లా అభిషేకం చేసి ఇట్లా పూజ చేసుకున్నాను ఇంట్లో. చాలా సింపుల్గా చేసుకొని నేను గుడికి అయితే వెళ్ళానండి. వెళ్ళగానే అక్కడ కళ్యాణం అనేది స్టార్ట్ అయిపోయింది. మార్నింగే 11:30కి అట్లా స్టార్ట్ అయింది. నాకు చాలా దగ్గరే, మా ఇంటికి దగ్గర అనమాట. సో ఆ కళ్యాణం మీకు కూడా చూపించాలని కొన్ని క్లిప్స్ అయితే నేను చూపిస్తున్నాను మీకు చూడాలనిపిస్తే స్కిప్ చేయకుండా చూడండి. ఎంతైనా దేవతల కళ్యాణం చూడాలంటే చాలా మంచిది, అందుకనే మీకు చూపించాలని అయితే వీడియో క్లిప్స్ అయితే పెట్టాను. స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా. గోవింద గోవింద. చూడు పిల్లలు అందరూ మంచి మంచి డ్రెస్సులు వేసుకోమంటే నా గుండులో బాగుండవు అని అది వేసుకున్నది మా అమ్మ పేమనే చూడు. అవునా? మా అమ్మకాయ మా అమ్మే వేసినానండి. కలువా తొక్కుంటా పడతొక్కుంటా తొక్కుతా పిల్లలంటే
స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో. లాస్ట్లో ఒక పాప అంటే పూజారి వల్ల కూతురు అనమాట పాట కూడా పాడింది, స్వామివారి పాట చాలా బాగా పాడింది. స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జై శ్రీరామ్ గోవింద. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే.
విన్నారు కదా ఆ పాప ఎంత బాగా పడిందో. నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం వాయిస్ వినిపించకపోయి ఉండొచ్చు, అంటే పక్కనంతా గలబాగా ఉంది. సో కానీ కొంచెమైనా వినిపించిందని అనుకుంటున్నా. చాలా బాగా పాడింది ఆ పాప అయితే. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి పాప ఎలా పాడిందో. ఇంకపోతే ఇదిగోండి, కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారికి తలంబరాలు అన్నీ అయిపోయినాయి. తర్వాత చదివింపుల కార్యక్రమం ఉంటుంది కదా, ఆ చదివింపులకి మనం ఎంతైనా ఇవ్వచ్చు, మనం తోచినంత స్వామివారికి. అలా మనీ ఇచ్చేసి, అదే చదివింపులు ఇచ్చేసిన తర్వాత మీకు స్వామివారిని దగ్గర నుంచి చూపించాలని చూపిస్తున్నాను. సో ఇదేనండి ఈరోజు జరిగిన శ్రీరామనవమి రోజు కళ్యాణం. చాలా అంటే చాలా బాగా జరిగింది. మీ ఊర్లో కూడా ఇలానే చేస్తారా? ఈరోజే అందరి ఊర్లలో కళ్యాణం జరిగిందో లేదో నాకు చెప్పండి. అంటే మా ఊర్లో అయితే ఇలా జరగదు, ఈరోజు జరగదంట, రేపో ఎల్లుండో అలా జరుగుతుంది అని చెప్పారు. అందుకనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని టైప్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.